అధ్యక్షులు ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుపేదల సంక్షేమం కోసం జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. మంత్రి సుభాష్ పింఛనుదారులను స్వయంగా పలకరిస్తూ వారి పరిస్థితులు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలల్లో 50,763 కోట్ల పింఛన్లను అందించిందని, దివ్యాంగులకు 15,000 రూపాయల పెన్షన్, స్త్రీశక్తి పథకం, అన్నదాత సుఖీభవ పథకం, 210 పునరుద్ధరించిన అన్నా క్యాంటీన్లు ద్వారా ప్రజలు కడుపు నింపుతున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, సిబ్బంది, లబ్ధిదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో ఆ సూపర్ 6లో భాగంగా అన్నీ కూడా ఇన్ టైం మరి ప్రజలకు అందజేస్తూ ఉన్నారు. ఇటు అభివృద్ధి సంక్షేమం సమపాడులో మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గతంలో అక్కడక్కడ సంక్షేమం చేసినా ఎక్కడ అభివృద్ధిని నోచుకోలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆయన విజనరీ మరి విదేశాలకి కూడా తెలుసు. ఆయన విజనరీ ఉన్న నాయకుడని, ఆయన మీద నమ్మకంతో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వెండుగులా వస్తూ ఉన్నాయి. మనం ఖచ్చితంగా చూడబోతా ఉన్నాం. సువర్ణ ఆంధ్రప్రదేశ్ని త్వరలో ఈ దేశంలోనే మరి మొదటి స్థానంలో అభివృద్ధి సంక్షేమం అలాగే అన్ని రంగాల్లో కూడా మొదటి స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని రాజీవ్ గాంధీ నగర్లో పేదల సంక్షేమం కోసం టీడీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ గుడిసే కృష్ణమ్మ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించారు. కార్యక్రమంలో ఎక్స్ ఎంపీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మురళి, బూత్ కన్వీనర్ బాబురావు, సాదిక్ వల్లి, నాగేంద్ర, ఆటోరెడ్డి కాలనీ వాసులు, స్థానిక అధికారులు కూడా పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడం ద్వారా పేదల సంక్షేమంపై ప్రభుత్వం చూపే కట్టుబాటును వ్యక్తం చేశారు. ఎక్కిలేదు ఇంకా కార్డులో సప్లై అది కాలేదని చెప్తున్నారు. మళ్ళీ మీ అమ్మాయిది అంటే చిన్నప్పటి నుంచి మీ అమ్మాయిది ఎక్కలే బీమే రాలేదు, చిన్న పిల్లలు పెద్ద పిల్లలు రాలేదు, ఆ పిల్లలు రాలేదు. ఆ పిల్లలు ఈ నెల వచ్చింది ఎక్కించలేదు. నువ్వు పోయి వచ్చినాక ఎన్నిసార్లు తిరగాలి, ఆటికి పోయి ఇటుకి బాగుంటారు, ఎట్టుకంటే తిరుగుతావు. పాప తీసేసినారు, పిల్లల పేరు ఎక్కించినారు, బాబు పేరు ఎక్కించినప్పుడు అట్లా మళ్ళీ మీరు మా లీడర్లు చెప్పలేదమ్మా ఇక్కడ చెప్పినా ఆ రోజు వచ్చిందా పనికి ఆడిపోతాం మేడం, ఇంటి దగ్గర ఉంటాం మేము ఇంటికాడ వచ్చి ఎంట పడితే ఎవరైనా చేపిస్తారక వీళ్ళు మా వచ్చినప్పుడే అడుగుతాం కదా. ఎప్పుడైనా ఫోన్ చేసి నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక బీహార్లో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాస్వామ్య శక్తిని మరొకసారి చాటారు. అన్ని నియోజకవర్గాల్లో ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలు కట్టడంతో ఎన్నికల ఉత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. ముఖ్యంగా మహిళల ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం ఈ ఎన్నికల ప్రత్యేకతగా అధికారులు తెలిపారు. కుటుంబాలతో కలిసి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన మహిళలు తమ ఓటు హక్కును వినియోగించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ బీహార్ ప్రజలు చూపిన ప్రజాస్వామ్య చైతన్యం దేశానికి ప్రేరణగా నిలుస్తుంది. जिस गति से आज भारत की आर्थिक स्थिति नई ऊंचाइयों को प्राप्त कर रही है, विकसित भारत के लक्ष्य की ओर जाने में ये हमें नया विश्वास तो जगाती है, नई ताकत भी देती है। साथियों, ये सत्र संसद देश के लिए क्या सोच रही करने वाली है, इन मुद्दों पर केंद्रित होनी चाहिए। పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కేవలం 15 రోజుల పాటు నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చ జరగాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ముఖ్యంగా దేశ భద్రత, ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం,
ప్రస్తుతం AQI 272గా నమోదవడం, ప్రజాస్వామ్య బలోపేతం, అలాగే రాష్ట్రాల ఆర్థిక భద్రత వంటి అంశాలను పార్లమెంట్లో సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మీరు అధికారంలో పర్మనెంట్ గా ఉండాలన్న ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఉంది. అంటే దాని గురించి కూడా ఈ రోజు సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. మొదటిదేమో సెక్యూరిటీ ఆఫ్ పీపుల్, అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ అవుతుంటే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఈ రోజు ఫ్లడ్స్ ప్రతి దగ్గర, నిన్న తమిళనాడు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్, ప్రతి దగ్గర, ఈవెన్ తెలంగాణలో కూడా నడుపుతున్నట్టు డెఫినెట్ గా మేము పోరాటం చేస్తాం. ఈ రోజు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు కలవడం జరుగుతుంది 10ంటికి. కలిసిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో చూసి, ఇవన్నీ కాకుండా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, రాష్ట్రంలో పెండింగ్ ఇష్యూస్ ని కూడా మేము డెఫినెట్ గా 0 అవర్ 377 మరియు ప్రైవేట్ బిల్ మోషన్స్ ఏదైనా ఉంటే మూవ్ చేసి మరి వీటిని చర్చ చేయాలన్న ఆలోచనతో వచ్చినాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 15 రోజులనైనా వాళ్ళు విశాఖ కైలాసగిరిపై సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రతిష్టాత్మక గ్లాస్ బ్రిడ్జిని భువనగిరి ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, VMRTA చైర్మన్ ప్రణవ్ గోపాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర పర్యాటక ఆకర్షణలను మరింత పెంచే విధంగా ఈ కొత్త బ్రిడ్జిని రూపొందించినట్లుగా అధికారులు తెలిపారు. గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభ నేపథ్యంలో విశాఖ వాసుల్లో ఉత్సాహం నెలకొంది. కైలాసగిరి ఎత్తు నుంచి పారదర్శక వంతెన మీదుగా నగర అందాలను వీక్షించడం సరికొత్త అనుభూతిని ఇస్తోందని సందర్శకులు చెప్తున్నారు. అందరూ ఎదురు చూసే ఈ గ్లాస్ బ్రిడ్జ్ని ఇవాళ December 1st ప్రారంభించడం మా గొప్ప అవకాశంగా ఇక్కడ మేము భావిస్తున్నాము. వెలగపూడి రామకృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యే, VMRDA చైర్మన్ ప్రణవ్, మా మేయర్ పీలా శ్రీనివాస్ గారు, VMRDA కమిషనర్ తేజ్ భరత్ గారితో కలిసి ఈ బ్రిడ్జ్ కట్టిన టీము మాకు ఇప్పుడే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. భారతదేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్, 55 మీటర్ల లెంత్, దాంట్లో 35 మీటర్లు క్యాంటిలివర్ స్ట్రక్చర్లో బయటికి రావడము. అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటిలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది. సో అందరూ యాత్రికులు దీన్ని నిర్భయంగా వచ్చి అనుభవించగలుగుతారు అండ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. దిత్వా తుఫాన్ ప్రభావంతో శ్రీకాళహస్తి పట్టణంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఉదయం నుంచే ప్రారంభమైన వర్షం వేగం తగ్గకపోవడంతో స్థానికులు ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి చేరుకునే మార్గాల్లో నీటి ప్రవాహం పెరగడంతో భక్తులు వర్షంలో తడుస్తూ ఆలయ ప్రవేశానికి ప్రయత్నించాల్సి వస్తుంది. ఇక తుఫాను హెచ్చరికలు వచ్చాక నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా చెరువులు, వాగుల్లో, వంకల్లో వరద నీరు చేరుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సామాన్య రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్ట్రపతి పదవికి ఎదిగి ఇవాళ రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన CP రాధాకృష్ణన్ కు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తగా ఉన్న రోజుల నుంచే రాధాకృష్ణన్ తెలుసునని, ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఆయన గుర్తు చేశారు. వినయం, సహనం, ప్రజలతో కలిసిపోవడం రాధాకృష్ణన్ వ్యక్తిత్వానికి ప్రత్యేక గుణాలని మోదీ అన్నారు. కోయంబత్తూర్ బాంబు పేలుళ్ల సమయంలో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ రాధాకృష్ణన్ చూపిన ధైర్యం దేశానికి స్ఫూర్తి అని అన్నారు. समाज सेवा ये उनकी निरंतरता रही है. राजनीतिक क्षेत्र उसका एक पहलू रहा है, लेकिन मुख्य धारा समाज सेवा की रही है. समाज के प्रति समर्पित होकर के जितना कुछ अपने युवा काल से लेकर अब तक वो करते आए हैं, करते रहे हैं, वो हम सभी समाज सेवा के प्रति रुचि रखने वाले लोगों के लिए एक प्रेरणा है. జూబ్లీహిల్స్ నివాసంలో హాట్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కులక్ శ్రేష్ఠతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రధాన మౌలిక వస్తువుల ప్రాజెక్టుల కోసం అవసరమైన రుణ మంజూరు విషయంపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం హాట్కో సహకార అవసరమని రేవంత్ కోరారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, చెన్నై మీదుగా వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో పాటు దక్షిణాది రాష్ట్రాలను కలుపుతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం రుణ సహాయాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఐసీటీసీ విభాగ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెల్త్ సెంటర్ నుండి గాంధీ బొమ్మల కూడలి మీదుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా ఎయిడ్స్ నివారణ జాగ్రత్తలు, వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ ఎన్ డయానా, కౌన్సిలర్ ప్రతాప్తో పాటుగా ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొని సమాజాన్ని రక్షించే బాధ్యతపై ప్రతిజ్ఞ చేశారు. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్స్ తీసుకోవటం వల్ల కొన్ని రోగనిరోధక శక్తి అనేది మనం పెంచగలుగుతాం. ఇటువంటి అవగాహన మన డాక్టర్స్ 100% వాళ్ళు చేసిన, మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చాలా తక్కువ మంది పాపులేషన్ అయితే నాకు తెలిసి ఈ హెచ్ఐవి ద్వారా ఇప్పుడు ఉన్నారు. బట్ ఉన్న వాళ్ళు కూడా మనం యాక్సెప్ట్ చేసి రియాలిటీలో వాళ్ళకి కొంచెం కోఆపరేషన్ ఇచ్చి ఇది పూర్తిగా 100% ఎరాడికేట్ అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం కూడా తీసుకుని హెల్త్ పాలసీ పేరుతో ప్రభుత్వం భారీ ఆక్రమణలకు పాల్పడుతుందని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. ఈ పాలసీని దుర్వినియోగం చేస్తూ వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందని బీజేపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టుల కేటాయింపులు, భూముల విలువలు, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కనిపించడం లేదు అని, పాలసీ అమలు విధానంతో తీవ్రమైన లోపాలు ఉన్నాయని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో వరదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్న మున్నేరు నదిపై రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో నది ఉధృతంగా ప్రవహించే సందర్భాల్లో పరిసర ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కోవడంతో ఈ చర్య అవసరమని మంత్రి సూచించారు. అలాగే ఆ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే పూర్తయిన భాగాలు, మిగిలిన నిర్మాణాలపై ఇంజనీరింగ్ బృంద నివేదికను తీసుకున్నారు. వరద జలాలు పట్టణంలోకి చొచ్చుకు రాకుండా రిటర్నింగ్ వాల్ కీలక భూమిక పోషిస్తుందని ఆయన తెలిపారు. ఇండియాలో అత్యధిక సంఖ్యలో పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరేటట్లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు. ముఖ్యంగా పింఛన్ అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం ఈ ప్రభుత్వ ప్రత్యేకత అని అనిత అన్నారు. ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి పింఛన్లు అందజేసినట్లుగా వివరించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతులు పింఛన్లు సహా అన్ని విభాగాలకు ప్రభుత్వం సమయానికి మద్దతు అందిస్తుందన్నారు. ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని పెన్షన్ రూపంలో సుమారు ఈ ఒక్కరోజు 2,739 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈరోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మనకంటే 13% మన రాష్ట్ర జనాభాలో 13% ఈరోజు పెన్షన్ రూపంలో మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే అందులో 53% ఓన్లీ మహిళలే ఇంచుమించుగా మనకి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కీలక రహదారులు, ప్రభుత్వ భవనాలు, సేవా విభాగాల మౌలిక వసతులతో సహా మొదటి దశ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఇక 2028 నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయ్యేలాగా ప్రభుత్వం అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందన్నారు. అమరావతిని దేశంలోనే అత్యంత అందమైన ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం వివరించారు. పచ్చదనం, నదీ తీర అభివృద్ధి, విస్తృత రోడ్ నెట్వర్క్, అలాగే ప్రభుత్వ వ్యవస్థల సమగ్ర సమీకరణ ఇవన్నీ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిలబెట్టనున్నాయని ఆయన అంశాలను గుర్తు చేశారు. కూడా డెవలప్ చేస్తాం. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు. కూడా డెవలప్ చేస్తాం.
కానీ డెవలప్ చేస్తాం. కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో రాజకీయ వేడి మళ్లీ పెరిగింది. బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందని ఆయన హెచ్చరించారు. అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ కాదని బట్టియే అన్ఫిట్ అని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నాలు చేయడం చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు తమ పాలనలో రావడం లేదని, ఇప్పుడు జరుగుతున్నవే అసలు అన్ఫిట్ పాలనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సరే, బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. మీరు బాగా ఫిట్టు ఇలా, ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజన్నా ఉందా? ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా? చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా? సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు 10 సార్లు ధర్నాలు చేసి అరెస్టులైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా? నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది. సమాధానం ఉంటే చెప్పండి, లేదా మౌనంగా ఉండండి. నోరెందుకు బారేసుకుంటున్నారు? ఎవరు అన్ఫిట్? బట్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఉండాలి, మేము వచ్చిన మీరు